దాయాదికి మరొక షాక్. పాక్ ఎయిర్లైన్స్కి భారత గగనతలం మూసివేత. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. తమపై ఆంక్షలు విధించిన అక్కసుతో భారత్పై పాకిస్తాన్ విషం చిమ్మింది. తమ గగనతలంపై భారత విమానాల రాకపోకలను పాకిస్తాన్ ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ నేపథ్యంలో న్యూఢిల్లీ కూడా దీనిపై ప్రతీకార చర్యకు సిద్ధమైనట్లు తెలుస్తుంది. పాక్ విమానయాన సంస్థలకు భారత్ గగనతలంపై నిషేధం విధించనున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఇది అంశం ప్రతిపాదన పరిశీలన దశలోనే ఉందని, ఇంకా తుది నిర్ణయం తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఒక అధికారి వెల్లడించారు. ఒకవేళ దీనిపై భారత్ నిర్ణయం తీసుకుంటే అది పాక్ ఎయిర్లైన్లకు పెను ప్రభావం చూపించే అవకాశం ఉంది. పాక్ విమానాలు కౌలాలంపూర్ సహా మలేషియాలోని ఇతర నగరాలు, సింగపూర్, థాయిలాండ్ వంటి ప్రాంతాలకు వెళ్ళాలంటే భారత యొక్క గగనతలాన్ని ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు భారత్ గగనతలాన్ని పాక్ విమానాలకు నిషేధం విధిస్తే దక్షిణాసియా ప్రాంతాలకు వెళ్లేందుకు చైనా లేదా శ్రీలంక మీదుగా విమానాలను మళ్లించాల్సి ఉంటుంది. అప్పుడు ప్రయాణ సమయం పెరగడంతో పాటు నిర్వహణ పైన అదనపు భారం పడుతుంది. ఇప్పటికే ఆర్థిక ఇబ్బందుల్లో పేరుకుపోయిన పాక్ ఎయిర్లైన్లకు ఇది మరింత శరాఘాతంగా మారనుంది. ఉద్రిక్తల నేపథ్యంలో ఇటీవల మన పౌర విమానాలకు పాక్ తమ గగనతలాన్ని మూసివేసింది. దీంతో భారత ఎయిర్లైన్లు కూడా ప్రత్యామ్నాయ మార్గాల్లో విమానాలు నడుపుతున్నారు. అయితే ఈ నిర్ణయంతో ఆర్థికంగా మనకంటే పాకిస్తాన్కి ఎక్కువ నష్టం జరుగుతుంది. ఇప్పటి వరకు భారత్ నుంచి పాక్ గగనతలం మీదుగా ప్రయాణిస్తున్న భారత ఎయిర్లైన్స్ వారానికి 800కు పైగా అంతర్జాతీయ విమాన రాకపోకలు సాగేవి. ఇందుకోసం ఓవర్ ఫ్లైట్ ఫీజు కింద పాక్ రోజుకు $120,000 వసూలు చేసేది. ఇప్పుడు ఆ మొత్తాన్ని దాయాది దేశం నష్టపోవాల్సి వస్తుంది. 2019లో పుల్వామా ఉగ్రదాడి అనంతర పరిణామాల నేపథ్యంలో దాదాపు 5 నెలల పాటు పాక్ తన గగనతలాన్ని భారత్ విమానాలకు నిషేధం విధించింది. దీంతో అప్పట్లో దాదాపుగా $100 మిలియన్ పైగా నష్టపోయినట్లు $100 మిలియన్ పైగా పాకిస్తాన్ నష్టపోయినట్టు నిపుణులు చెప్తున్నారు. ఇప్పుడు పాకిస్తాన్ గగనతలాన్ని మూసివేయడంతో ప్రతీకార చర్య భారత్ గగనతలంలోకి పాకిస్తాన్ ఎయిర్లైన్స్కు నిషేధం విధించే ఆలోచనలో ఉన్నట్టుంది. ఇలా నిషేధం విధించడం వల్ల భారత్ కంటే ఎక్కువ పాకిస్తాన్కే నష్టం వాటిల్లే అవకాశం స్పష్టంగా కనబడుతుంది. ఏది ఏమైనా భారత్ పాక్పై ప్రతీకార చర్యలు తీసుకుంటూనే ఉంటుంది. సింధు జలాలను నిలిపివేయడం, పాకిస్తాన్ ప్రజలకు వారిని దేశం నుంచి బహిష్కరించడం, పాకిస్తాన్ రక్షణ మంత్రి ఎక్స్ ఖాతాను నిలిపివేయడం, పాక్ విమానాలకు భారత్ గగనతలంలోని నిషేధం విధించే ఆలోచనలో ఉండడం, మరియు పాకిస్తాన్ ఎంబసీలోని సంఖ్య దాదాపుగా 30కి తగ్గించడం, మరియు ఇతర రక్షణ సైన్స్ అధికారులను భారత్ నుంచి వెళ్ళగొట్టడం, ఇలాంటివన్నీ చూస్తుంటే భారత్ దెబ్బ గట్టిగానే పాకిస్తాన్కు తగులుతున్నట్టు స్పష్టంగా కనబడుతుంది. ఏదేమైనా భారత్ ప్రజలు పాకిస్తాన్పై గట్టిగా చర్యలు తీసుకోవాలని ప్రజలు ఆవేశంతో ఉన్నారు. ఎందుకంటే అమాయకులైన 27 మంది ఉగ్రదాడిలో 26 మంది అమాయకులైన పర్యాటకులు మరణించడం పట్ల యావత్ భారతదేశం ఆగ్రహ జ్వాలతో రగిలిపోతుంది. పాకిస్తాన్ని లాక్కోవాలి, లేదంటే POK పాకిస్తాన్ ఆక్యుపై కాశ్మీర్ని కూడా భారత్లో విలీనం చేసుకోవాలనేసి పెద్ద ఎత్తున డిమాండ్లు ప్రజల నుంచి ప్రభుత్వం పైకి ఒత్తిడితో వస్తున్నాయి. అంతేకాకుండా ఇప్పుడు భారత్ INS విక్రాంత్ను కూడా రంగంలోకి దించినట్టు తెలుస్తుంది. ఇది అరేబియా సముద్రంలో మోహరించినట్టు, దీని నుంచి ప్రయోగించే మిసైల్స్ కానీ ఫైటర్ జెట్స్ కానివ్వండి, పాకిస్తాన్ భూభాగం మొత్తం కవర్ చేసే ప్లేస్లో దీన్ని మోహరించినట్టు అధికారులు విశ్వనీయ సమాచారం ప్రకారము మనకు తెలుస్తుంది. పాకిస్తాన్ యొక్క భూభాగాన్ని పూర్తిగా భారత్ నావికా దళం
ఎయిర్ ఫోర్స్ నావికా దళం పూర్తిగా తమ ఆధీనంలోకి తన కనుసనుల్లోకి తెచ్చుకున్నట్టు తెలుస్తుంది. భారత్లోని ఐఎన్ఎస్ విక్రాంత్ నుంచి ప్రయోగించే క్షిపణులు కానివ్వండి, ఫైటర్ జెట్లు కానివ్వండి, పాకిస్తాన్ భూభాగంలో చిట్ట చివరి మూల వరకు కూడా బాంబులు టార్గెట్ చేసుకున్నట్టు తెలుస్తుంది. ఆల్రెడీ ఇది ఐఎన్ఎస్ విక్రాంత్ను కూడా పొజిషన్లోకి తీసుకొచ్చినట్టు స్పష్టంగా తెలుస్తుంది. ఈ దెబ్బకే పాకిస్తాన్, టర్కీ, చైనా నుంచే పెద్ద ఎత్తున బాంబర్స్ తీసుకొస్తున్నట్టు ఉంది. పాకిస్తాన్ ప్రధానమంత్రి సోదరుడు, పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ ఇరు దేశాలు అణ్వాయుధాలు కలిగి ఉన్నాయి కాబట్టి దుందుడు చర్యకు పోకుండా భారత్తో దౌత్యపరంగా సమస్యను పరిష్కరించుకోవాలనేసి పాకిస్తాన్ తమ్ముడు పాకిస్తాన్ ప్రధానికి సూచించారు. వీరిద్దరి మధ్య అత్యంత గోప్యంగా సమావేశం జరిగినట్టు తెలుస్తుంది. భారత్తో యుద్ధం పెట్టకుండా పాకిస్తాన్కు పెద్ద నష్టం ఉంటుంది. అది జీవితంలో కోలుకోలేని విధంగా ఉంటుంది. ఇప్పటికే పాకిస్తాన్ అప్పుల కుప్పగా తయారైపోయి వాళ్ళ రోజువారీ జీతాలు చెల్లించడానికి కూడా ఇబ్బందిగా మారిపోయింది. అంతేకాకుండా ప్రపంచ బ్యాంకు తీసుకున్న నిధులతో పాటు ఇతర అరబిక్ ముస్లిం దేశాల నుంచి తీసుకున్న మరియు చైనా నుంచి తీసుకున్న అప్పులు కూడా తడిసి మోపడైపోయాయి. దీని నుంచి ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కడంతో పాటు ఇప్పుడు యుద్ధం కనుక వస్తే యుద్ధం వల్ల జరిగే నష్టాన్ని భవిష్యత్ తరాలకు పూడ్చలేని నష్టంగా ఉంటుందనేసి పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ ప్రస్తుత ప్రధానికి సూచించినట్టు తెలుస్తుంది. ఏదేమైనా దౌత్యపరంగా సమస్యను పరిష్కరించుకోవాలనేసి పాకిస్తాన్ ప్రధానికి నవాజ్ షరీఫ్ సూచించారు. ఏదైనా భారత్ తరఫున మాత్రం భారత్ యుద్ధం జరగాల్సిందే, ఎల్ఓసి పాకిస్తాన్కు గట్టి దెబ్బ తగలగాల్సిందే. ఇక భవిష్యత్తులో భారత్ వైపు చూడాలంటే భయపడాలనే రీతిలో యుద్ధం జరగాలనేసి భారత్ ప్రజలు, నాయకులు, అన్ని పార్టీలు ఎప్పుడూ రాజకీయ పరంగా తిట్టుకుంటూ ఉండే అన్ని పార్టీలు కానీ ఈ భారత్ సార్వభౌమత్వాన్ని కాపాడేందుకు భారతకు రక్షణగా ఉండడానికి అన్ని పార్టీలు కలిసి భారత ప్రభుత్వానికి, బీజేపీ ప్రభుత్వానికి సూటిగా ఒకటే మాట చెప్పాయి. భారత ప్రభుత్వం తీసుకున్న ఏ నిర్ణయానికైనా మేము కట్టుబడి ఉంటాం అనేసి అన్ని పార్టీలు మద్దతు తెలపడం ఇదొక శుభ పరిమాణంగా చెప్పుకోవచ్చు. ఏదేమైనా పాకిస్తాన్కు త్వరలోనే గట్టి ఎదురు దెబ్బ తగలబోతున్నట్టు తెలుస్తుంది. ఆల్రెడీ నదీ జలాలు నిలిపివేయడంతో కూడా రైతుల్లో పంజాబ్, సింధు ప్రాంతాల్లోని పాకిస్తాన్లోని పంజాబ్ ప్రాంతంలోని రైతుల్లో ఆందోళన రేగుతుంది. ఆ రైతులు అక్కడి ప్రభుత్వం పైన తీవ్రమైన ఒత్తిడి తీసుకొస్తున్నట్టు మనకు సోషల్ మీడియా ద్వారా తెలుస్తుంది. ఏదేమైనా భారత్ ప్రతీకారం తీర్చుకోవాల్సిందే అని ప్రజలు స్పష్టంగా కోరుకుంటున్నారు.